హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐ యానిమేషన్ 3D బ్లాగ్స్. ఇప్పుడు లేకుండా మనం 300 సంవత్సరం క్రితం కట్టిన టెంపుల్స్కి వచ్చాం. ఈ టెంపుల్స్ చూసాం. ఇవన్నీ 300 సంవత్సరం క్రితం కట్టిన టెంపుల్స్. చూస్తారు, ఇవన్నీ 300 సంవత్సరం క్రితం కట్టిన టెంపుల్స్. ఈ గుడికి చాలా చరిత్రలు చాలా ఉన్నాయి. మొత్తం ఇలాంటి టెంపుల్స్ కదా 4 ఉన్నాయంట. ఓల్డ్ టెంపుల్స్. మనం ఫస్ట్ టెంపుల్కి వచ్చాం, చూడొచ్చు. ఇవన్నీ ఒక నైట్లో కట్టిన టెంపుల్స్ అంట. మీరు చూడవచ్చు. ఈ టెంపుల్స్ ఎవరు కట్టి అప్పుడు కూడా ఎవరికి తెలియదు. అందుకే ఈ మధ్యన ఈ టెంపుల్స్ ఎవరు పూజించట్లేదు. 1 డేలో కట్టిన టెంపుల్స్ అన్నీ. పొలంలో కథ ఉంది, ఆ కథ గురించి చెప్తాం పదండి. హలో, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ యానిమేషన్ 3D బ్లాగ్స్. మనం ఇప్పుడు 9th సెంచరీ కట్టిన టెంపుల్స్ ఉంటాం. 9th నుంచి 10th సెంచరీ మధ్య టెంపుల్స్ కట్టేది. బిట్వీన్ 9 and 10th సెంచరీ కట్టిన బిల్డింగ్స్. అరౌండ్ 1000 years ఓల్డ్ టెంపుల్స్. ఇవన్నీ నేను చూస్తున్నది 1000 సంవత్సరాల పురాతనమైన టెంపుల్స్. 9th సెంచరీ కానీ 10th సెంచరీ మధ్య బిట్వీన్లో కట్టేది ఈ టెంపుల్స్. చూడవచ్చు. లార్డ్ శివ టెంపుల్ అంటే ఇది. ప్రస్తుతం ఇట్లా పూజ జరగట్లేదు, ఎందుకంటే ఈ టెంపుల్ గురించి చాలా కళలు ఉన్నాయి. బిట్కోల్లో చూడవచ్చు ఎంత బాగా పాత టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్స్. ఇవన్నీ ఒక నైట్లో కట్టేంత అప్పట్లో ఎవరు రూమర్స్ ఉంది. మనం చెప్తాను, పూర్తిగా చెప్తాను అండి. ఒకరోజు అట్లా 12 గంటలకి 12 గంటల 2 గంటల మధ్య ఈ టెంపుల్స్ అని 1 డేలో కట్టాను. చూడండి, 1 డేలో. ఎవరు కట్టేకో తెలియదు, కానీ కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ స్టోరీ చెప్తాను. 1 డే నైట్ అంటే మీరు 12 to 5 PM కట్టాను ఈ టెంపుల్స్. ఈ టెంపుల్స్ మొత్తం సగం పూజ చేసి ఉంది. మొత్తం వెళ్తే టెంపుల్స్ పక్కన మొత్తం 4 కట్టానంట. 4 3 2 బాగా ఫేమస్. మిగిలిన 2 గుడి కట్టేది, కానీ తెల్లజామున దాంట్లో విగ్రహం పెట్టలేదండి. చూడవచ్చు. గుడి పూర్తిగా కూడా కట్టలేదు వీళ్ళు. మీకు జూమ్ చేసి చూపింటాను అదిగోండి. ఇంకా చిన్న ఉంటాయి. మార్నింగ్ 5 years కొడితే మనం గుడి అన్నట్టు 1 డేలో. వితిన్ 5 hours కట్టే గుడి ఇది. ఎర్లీ మార్నింగ్ అవుతుంది, గుడి ఆగిపోయిందని చూడవచ్చు. ఎవరు కట్టే కూడా తెలియదు అప్పట్లో గుడి, కానీ ఇది లార్డ్ శివ టెంపుల్ విగ్రహం. ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి వెళ్తాయి. ఆ 3 కూడా చూపిస్తాను. ఇంకా దీని గురించి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి. మీరు చూడవచ్చు 360 degrees వ్యూ చూపిస్తాను టెంపుల్ది. మొత్తం ఈ టెంపుల్ మొత్తం 90% పూర్తయింది అప్పట్లో. నేను చెప్పాను కదా ఫస్ట్లో, టెంపుల్ 90% పూర్తయింది. ఇదిగోండి, పైన గోపురం ఇంకా పెట్టలేదు. చిన్న ఇంకా మిగిలి ఉన్నాయి. వినాయకుల బొమ్మ ఇవన్నీ ఒక నైట్లో కట్టింది టెంపుల్. జస్ట్ 5 hours కట్టిన టెంపుల్ ఇది. చూడొచ్చు. తెల్లజాము 5 years మొత్తం గుడి కట్టేసి ఉందంటే ఎవరికి తెలియదు. పూజలు కూడా చేయట్లేదు ఇప్పుడు దాకా. ఈ టెంపుల్ ప్రస్తుతం టెంపుల్ క్లోజ్లో ఉంది. గత 25 years నుంచి ఏం చేయట్లేదు. అరౌండ్ 200 years పైన అవుతున్నామంట టెంపుల్స్ పూజ చేయడం మంచి చాలా అవుతుంది. తెలీదు. ఇంకా నేను గూగుల్లో చూసి మిగిలిన మ్యాట్లు చెప్తాను ఇన్ఫర్మేషన్. చూడండి, ఇది బిక్కోల్లో ఉంది. బిక్కోల్ మండలం, తూర్పుగోదావరి జిల్లా. చూడవచ్చు. 19th century 9 to 10th century టెంపుల్స్ ఇవన్నీ. ఇంచుమించు 1100 సంవత్సరాల పురాతనమైన టెంపుల్స్ ఇవన్నీ. గుడి లోపలికి వెళ్ళడానికి లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాను గుడి లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను. గుడి లోపల అది ఎంట్రన్స్. మన సోర్స్ అది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. ఆ లోపలికి వెళ్తారు, అది మెయిన్. ఎన్ని చుట్టూరు 360 degrees చూసారా? నేను ఎందుకంటే ఫస్ట్ టైం కంప్లీట్ డ్రోన్ షాట్ చూపించాను. నెక్స్ట్ టైం ఈ టెంపుల్ డ్రోన్ షాట్ త్వరగా 5000 కేజీ పూజ చేయండి. డ్రోన్ షాట్ చూపించాను 5000 అయిన తర్వాత ఈ టెంపుల్. ఇది ప్రజెంట్ టెంపుల్ వ్యూ. ఈ 2025 వ్యూ టెంపుల్ వ్యూ. చూడొచ్చు. ఇక్కడ పైన గోపురం కనబడుతుంది. గోపురం ఏం కట్టలేదు. ఇంకా జూమ్ చేస్తాను.
అది కూడా ఎగన్స్ బాగా మెయింటైన్ గోపురం. అది ఇంకా గుర్తు పూర్తి చేయాలని చెప్పాను. అది పై పార్ట్ ఇంకా కింద మెయిన్ డోర్ పార్ట్ పూర్తి చేయలేదు. ఈ టెంపుల్ అనేది ఈస్టర్న్ చారిక గురించి కట్టారంట 9th centuryలో. టెంపుల్ కట్టిన వాళ్ళ పేరు ఈస్టర్న్ చారిక అప్పట్లో. ఇది బెక్కోల్ అనేది టెంపుల్స్ అని చెప్పచ్చు. టెంపుల్స్ చాలా ఫేమస్ అప్పుడు 9th centuryలో. అప్పుడు చాలా టెంపుల్స్ ఉన్నాయంటే బెక్కోల్లో. ఈ ఈస్టర్న్ చారికాస్ కట్టే ఈ టెంపుల్స్ని. హలో ఫ్రెండ్స్, మనం బెక్కోలో పురాతన టెంపుల్స్కి వచ్చాం. ఇది 9th century టెంపుల్. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్న టెంపుల్. మనం ఇందాక చూసింది వెస్ట్ ఫేసింగ్. మొత్తం 4 టెంపుల్స్ ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్న టెంపుల్. మొత్తం ఈస్ట్ బెక్కోలి ఈస్ట్ వెస్ట్. ఇది లార్డ్ శివ టెంపుల్. ఇది 9th centuryలో కట్టారు చాణక్యాస్ టైంలో. ఇది 9th century కట్టిన టెంపుల్. అందులో చాణక్య పాలించేవాడు అని చాణక్యాస్ కట్టారు. బెక్కోల్లో ఏంటి అప్పట్లో టెంపుల్స్ బాగా ఫేమస్. లార్డ్ శివాని అయ్యప్ప స్వామి టెంపుల్స్కి బాగా ఫేమస్ అప్పట్లో బెక్కోల్ అనేది. చూడవచ్చు, ఓన్లీ బెక్కోల్లో మన టెంపుల్స్ చూస్తున్నాం. ఇండియా చాలా తక్కువ టెంపుల్స్ ఉన్నాయి, దాంట్లో బెక్కోల్ ఒకటి. ఇలాంటి 9th century టెంపుల్స్ అన్నీ అరౌండ్ 1100 years బ్యాక్ టెంపుల్స్ ఇవన్నీ మనం వచ్చి చూస్తున్నాయి. ఈ గుడి సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేస్తారు. శివరాత్రిలో ఓపెన్ చేసి పూజలు చేస్తారు. చూడవచ్చు. టెంపుల్ లోపలికి వెళ్ళి చూపించాను కొంచెం చెప్తారు. మొత్తం టెంపుల్ మనం ఎలా ఉందో చూద్దాం ప్లీజ్. ఈ టెంపుల్ కూడా పైన గోపురం కట్టలేదు, చూడవచ్చు మీరు. చెప్పాం కదా ఈరోజు ఈ టెంపుల్ సగంలో కట్టేసి ఆపిస్తుంది. కానీ టెంపుల్ మాత్రం పెద్ద శివంగా ఉంటుంది. మరి నేను చూసాను ఒకసారి. ఈ టెంపుల్ మాత్రం ఓపెన్ చేస్తారు డైలీ. ఇయర్లీ వన్స్ టైం శివరాత్రికి ఓపెన్ చేస్తారు. పైన చూడండి ఫ్రెండ్స్, వచ్చి బాగా ఉంటాయి. బాగా స్ట్రైట్ లైన్లో బిగ్గెస్ట్ వెరైటీ బిగ్గెస్ట్ చాణక్య టైంలో కట్టిన టెంపుల్స్. చాణక్య గురించి ఏమని చెప్తే అయితే చెప్పండి కామెంట్స్లో. ఈ టెంపుల్ ఎంట్రన్స్, అది మెయిన్ డోర్ చూడండి. అన్ని 9th century కట్టిన చూడండి ఎంత బాగుందో. డీటెయిల్ ఉంది కదా. అప్పట్లో విగ్రహం చాలా బాగా కట్టారు 9th centuryలో. ఇది కూడా 1 nightలో కట్టారు ఈ టెంపుల్. మీకు మళ్ళీ చెప్పిన ఇది 1 nightలో కట్టిన టెంపుల్. ఈ స్టోరీ ఎంతంటే చాలా బాగుంటుంది చూడండి. అది మెయిన్ డోర్. అలాగే వెళ్దాం మన లోపలికి. టెంపుల్ బాక్స్. ఇంకా 2 టెంపుల్లు ఉన్నాయి. ఆ టెంపుల్ గురించి మళ్ళీ రేపు వెళ్తాను చూద్దాం. మొత్తం ఇందాక మనం ఈస్ట్ టెంపుల్ చూద్దాం. నాకు చూసిన వెస్ట్ టెంపుల్. ఇది ఈస్ట్ టెంపుల్. మొత్తం 4 దిక్కులకి 4 టెంపుల్ ఉన్నాయి బెక్కోల్లో పురాతన. అప్పుడు చాణక్యాస్ కట్టించాను టెంపుల్స్ని. అప్పుడు బెక్కోల్లో టెంపుల్స్ బాగా ఫేమస్. లార్డ్ శివ టెంపుల్స్ అని కార్తికేయ టెంపుల్స్ బాగా ఫేమస్ అంట. కార్తికేయ టెంపుల్ కూడా ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది, కుమార స్వామి టెంపుల్. దాన్ని కూడా చూపించాను లేకపోతే వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్. గుడి గురించి తెలిసింది. ఈ గుడి మాత్రం మెయింటెనెన్స్ చేస్తారంటే గుడి సంవత్సరం ఒకసారి ఓపెన్ చేస్తారు. అది కూడా మహాశివరాత్రికి ఓపెన్ చేస్తారంటే ఈ టెంపుల్. లోపల మొక్కలు చూస్తున్నాం కదా, ప్రతిరోజు ఆ మొక్కలకి వచ్చి నీళ్ళు పోసుకెళ్తుంటారంట. ఓన్లీ బికాజ్ ఈ పార్ట్ టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది.
అది కూడా సంవత్సరం ఒకసారి ఓపెన్ చేస్తాయి ఈ టెంపుల్. చూడండి కింద